హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలామంది ఇళ్లల్లో ఇంకా ఎలుకలు, పందికొక్కులు లాంటివి గట్ట వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ప్రతిది కూడా పాడు చేసేస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడాను ఇంట్లోని ఎలుకలు కానీ, పందికొక్కులు కానీ, సుంచెలకలు కానీ ఇవేవి పోవు. ఈ చిన్న చిట్కాతోటి ఇంట్లోని ఎలుకలన్నీ కూడా బయటకు పోయి చనిపోతాయండి. అంత బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే ఈ ఎలుకలతోటి విసిగిపోయారో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, తక్కువ ఖర్చుతోనే. సో ఏదైనా ఓల్డ్ బౌల్ ఉంటే తీసుకోండి. వాడలేని బౌల్స్ అనేవి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదా. ఇందులో మీకు నచ్చిన ఏదైనా పౌడర్నైనా తీసుకోవచ్చండి. నేను గోధుమ పిండిని తీసుకున్నాను. మైదా కానీ, శనగపిండిని కానీ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఇంక ఎలుకలు అనేవి రాకుండా ఉండాలంటే మనకి నాప్థలిన్ బౌల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని కలర్ ఉండని కూడా అంటూ ఉంటారు. దీన్ని మెత్తగా పౌడర్ వేసుకొని ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని అయితే వేసుకోండి. షుగర్ వల్ల మనకి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి షుగర్ అనేది కంపల్సరీగా వేయాలండి. చాలామంది మందులు బయటవి ట్రై చేస్తూ ఉంటారు. గమ్ సీట్లు ఎండగట్ట ట్రై చేస్తూ ఉంటారు. ఇవేవి లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఉండే వాటితో ఇలా ట్రై చేయండి. అలాగే హార్పిక్ అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా, బాత్రూమ్ క్లీన్ చేసుకునేది. ఇది చాలా బాగా అయితే పనిచేస్తుందండి. ఎందువల్లంటే హార్పిక్లో చాలా ఎక్కువ కెమికల్స్ అనేవి ఉంటాయి. ఇవి తినగానే మనకి ఎలుకలు కానీ, పందికొక్కులు కానీ, లేదంటే బొద్దింకలు కానీ వీటికి రియాక్షన్స్ అనేవి ఇచ్చేసి ఇవి బయటకు పోతాయి అన్నమాట. సో మనం ఇందులోనే హార్పిక్ వేసాం కాబట్టి ఏదైనా ఇటువంటి వుడెన్ స్పూన్ దాంతో అయితే మనం కలుపుకుంటే సరిపోతుంది. చేతికి గ్లౌజ్ని కానీ, లేదంటే నార్మల్గా ఇటువంటి కవర్ ఉన్నట్లయితే కవర్తో సెట్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం వాటర్ అనేది వేసేసుకొని జస్ట్ మరి టైట్గా కాకుండా నార్మల్గా మనం బాల్స్ తయారు చేసుకుంటే ఎలా అయితే వస్తాయి ఆ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇంట్లో ఎక్కువ ఎలుకలు ఉన్నాయనుకోండి, వైర్లు కట్ చేసేయడం, బుక్స్ పాడు చేసేయడం, బట్టలను కొరికేయడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాయండి. ఎందువల్లంటే మేము కూడా చాలా సంవత్సరాలు ఇలా ఎలుకలతోటి చాలా బాధలు పడ్డామండి. సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోని ఎలుకలు అనేవి అసలు జన్మలోకి అయితే రావు. చాలా మంది కూడా ఈ మధ్యకాలంలోనూ ఇంట్లోకి పందికొక్కులు, ఎలుకలు రాకుండా ఉండడం కోసం ఒక మంచి చిట్కా చెప్పక్క అని అంటున్నారండి. సింపుల్ మెథడ్ ఇది, ఎవరైనా చేయొచ్చు అనమాట. చిన్న పేపర్స్ని కట్ చేసుకోండి. ఎందువల్లంటే వీటిల్ని తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కింద పెట్టే పని కూడా ఉండదు. ఇలా చిన్న ఉండలా తయారు చేసుకొని ఒక 2-3 రోజులు నైట్ అంతా కూడా మనం ఇంట్లో పని చేసేసుకుంటాం కదండి. సో ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఇలా ఈ మిశ్రమాన్ని తయారు చేసి పెట్టేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. సో చేతికి పెట్టుకుని గ్లౌజ్ని కానీ, కవర్ను కానీ చక్కగా రివర్స్ చేసుకుని డస్ట్బిన్లో పడేయండి. బయట అస్సలు పడేయకండి. ఇలా వీటిని తీసుకుని వెళ్ళి మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఐడియా అయితే ఉంటుంది కదండి. ముఖ్యంగా కిచెన్లో తిరుగుతూ ఉంటాయి. ఇందువల్లంటే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. కిచెన్లో పెట్టేటప్పుడు కిచెన్ దగ్గర ఏ ఫుడ్ ఐటమ్స్ లేకుండా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఫ్రిడ్జ్ దగ్గర, బీరువా దగ్గర, వాటర్ పోయే హోల్స్ దగ్గర, కిచెన్ సింక్ దగ్గర, ఇంట్లో కొంతమందికి మొక్కలు కూడా ఉంటూ ఉంటాయి. మొక్కల దగ్గర కూడా మనం ఇలా ట్రై చేయొచ్చు. ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెట్స్ కానీ అస్సలు అందనివ్వకండి. పని అయిపోయిన తర్వాత తీసేసి డస్ట్బిన్లో జాగ్రత్తగా పడేసుకొని చూడండి. కొన్ని రోజుల్లోనే మీ ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటకు పోయి చనిపోతాయండి. లేదంటే ఇంట్లో ఇంకా రావడానికి కూడా భయపడతాయి. ఎలుకలు, బొద్దింకలు కూడా రావు. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఇన్నాళ్ళ నుంచి ఎలుకలతో మీరు పడిన బాధలు ఒక్క చిట్కాతో చెక్ పెట్టేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.